నమస్తే అన్న. ఇప్పుడు 2024 ఎలక్షన్ రాబోతున్నాయి కదా, కేసీఆర్ ఉంటే బెటరా కొత్త గవర్నమెంట్ రావాలన్నా? కొత్త గవర్నమెంట్ రావాలి మాకు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ ఒక మాట వినండి. నాకు 3,16 పింఛన్ ఇస్తున్నాడు, 1,500 కరెంట్ బిల్లు పంపిస్తున్నాడు ఇంటికి. నాకు మిలిగింది ఏంది? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 1,500 ఇచ్చాడు, నాకు రూ. 150 కరెంట్ బిల్ వచ్చింది. ఇప్పుడు ఆ కరెంట్ బిల్ మళ్ళీ పెంచుతారంట. నీళ్ళ బిల్లు గిట్ట దాంట్లో వేస్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్తారంట. కేసీఆర్ నా అబ్బాయిని నేను గిట అబ్బాయిని దానికి తెలంగాణ మనిషిని నేను ఓన్ పాపర్ నాది ఇదే ఊరు, మంచిర్యాల గడ్డ నాది, ఇది నా తెలంగాణ గడ్డ ఇదే. ఈయన పుట్టిన పెరిగిన నా సొంత ఇల్లు రేకుల సిమెంట్ గురిసె ఉన్నాను. నాకు ఏదో ఒకటి ఉన్నది. అమ్మాయి నన్ను చనిపోయారు. నా భార్యగా కష్టపడితే నేను కష్టపడితే నా పిల్లలు భవిష్యత్తు చూసుకోవాలి. అంతకు మించిగా దయచేసి 3,000 పింఛన్ ఇచ్చినా కానీ వేరే ధరలు పెంచేసి అవి ఇటు ఇస్తున్నట్టు అవి ఇస్తున్నారు. అట్లా అనుకున్నాను. ఇప్పుడు నా హ్యాండిక్యాప్ ఉన్నది, ఫిజికల్ హ్యాండిక్యాప్ నీకు కావాలంటే నీకు అన్ని చూపిస్తాను. అన్ని చూపిస్తాను నీకు. ఫిజికల్ హ్యాండిక్యాప్ పాస్ ఎంత ఉండే అంటే ఫస్ట్ 20 రూపీస్ ఉండే. ఈయన ఫీల్డ్ అయిపోయిన తర్వాత 50 రూపీస్ అయిందండి. 1 ఇయర్కు 20 రూపీస్ 20 రూపీస్ ఉంటే 50 రూపీస్ అయింది. 50 రూపీస్ అయిందండి. అయితే మళ్ళా అప్పుడు 50 రూపీస్, అప్పుడు 20 రూపీస్ ఉన్నప్పుడు దానికి నేను ఈడికేని పొటంచేరికేని మెదక్ చర్చికి క్రిస్టియన్ మెదక్ చర్చికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి అనుకో. దానికి ఫిక్స్ 50 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి అనుకో, 25 రూపీస్ టికెట్ కొడతారు నాకు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే 100 రూపీస్ టికెట్ ఫిక్స్ రేట్, అది మామూలు మనిషికి. హ్యాండిక్యాప్ వానికి 50 రూపీస్ కొడుతున్నాడు. నువ్వు 1 ఇయర్కి ఒకసారి 50 రూపీస్ దీనికి తీసుకుంటున్నావు ట్యాక్స్. మళ్ళీ నల్ల బిల్లుకి అంత నల్ల బిల్లు ఇప్పుడు ఎంత తీసుకుంటే తెలియదు. 1,500 కరెంట్ బిల్ అయితే మినిమం కరెంట్ బిల్ 1 మంత్కి ఒకసారి వస్తుంది నాకు. నాకు కొంత 150 రూపీస్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, నా ఇంట్లో కూలర్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, ఇంకా ఏం లేదు. ఓన్లీ ఒక టీవీ, ఒక ఫ్యాను, ఒక లైటు. ఆ లైట్ కూడా బంద్ ఉంటుంది, 2 ఫ్యాన్లు నడుస్తాయి నైట్. అంతే, అంతకు మించి. నా పేరు శ్రీశైలం. మొత్తానికి వేరే గవర్నమెంట్ రావాలనుకుంటున్నాను. మొత్తానికి గవర్నమెంట్ ఇది వచ్చిన సేఫ్టీ నాకు ఏదేం ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్ కాల్సుకెళ్ళి తినకమన్ను డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేశాడు, ఇయ్యలేడు. మా భార్య పేరు మీద వచ్చిన లిస్ట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేడు, ఏది ఇయ్యలేడు. ఇది ఫస్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఇందిరమ్మ పథకంలో 60 గజాలు జాగా మా దగ్గర ఇస్తా అంటారు. మా దగ్గర నన్ను కాదు, రంగారెడ్డి డిస్టిక్లో కానీ వేరే డిస్టిక్లో వేయడం కానీ ఇచ్చారు, జాగ ఇచ్చారు. ఆ జాగ్రత్తతో కొంతమందికి అమ్ముకొని డెవలప్మెంట్ అయినారు, చాలా మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ పిచ్చర్లు అమ్ముకున్న వాళ్ళకు ₹1,00,00,000 కూడా వస్తున్నాయి మంచి జాగ ఉంటే. ఎంత 60 గజాల జాగకు. నా పేరు శ్రీశైలము. మీరు ఫోటో పంపించినా నాకేం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే బెటరా, బీజేపీ వస్తే బెటర్? కాంగ్రెస్ వస్తే బెటరా సార్? కాంగ్రెస్ ఆల్రెడీ టీఆర్ఎస్ వచ్చినా కానీ టీఆర్ఎస్ కంట్రోల్ చేసుకోవాలి కొంచెం. అంటే ఆల్రెడీ సీఎం సార్ చెప్పాడు. ఏం చెప్పారు? నేను పక్క జరిగిపోతాను, నా ప్లేస్లో ఇంకో మనిషిని డమ్మీ క్యాండిడేట్ పెడతా అంటాను చెప్పాడు అన్నమాట. మేము ఎమ్మెల్యే మా ప్రకాష్ గౌడ్ మా క్లోజు. మళ్ళా మేకల శ్రీనివాస్ యాదవ్ తెలుసు కదండి, సికింద్రాబాద్. ఆయన గిట ఇదే ప్రమాణం చెప్పాడు. ఇది మన మార్కెట్ గురించి మాట్లాడిన మాటలకు ఇది మాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా మీకు ఎక్కడ ఇస్తున్నారంటే ఇక్కడ మన అన్నపూర్ణ, మన కొల్లూరు మండలం మెదక్ డిస్టిక్ సగం అక్కడ పోతే సగం ఇక్కడ వస్తుంది. అక్కడ కట్టి ఉన్నాయి ఇల్లు, రూమ్ అన్ని కట్టి ఉన్నాయి. పేర్లు లిస్టుతో సహా వచ్చినాయి. ఆ పేపర్లు చింపేశారు ఓలు. అంటే సీఎం వచ్చి చింపేయలేదు, అది కావాలి లోకల్ నాయకులు తీసుకొని అది చేస్తున్నారు. అంతే. గవర్నమెంట్ చేంజ్ కావాలి, కాంగ్రెస్ రావాలి పక్క. కాంగ్రెస్ రాకుండా కానీ టీఆర్ఎస్ వచ్చినా కానీ పడకపోవడం, కానీ టీఆర్ఎస్ వస్తే న్యాయపరంగా పోవాలి, న్యాయంగా పని చేయాలి. బియ్యం ఏంటంటే నాకు ఉచితంగా నువ్వు ఇప్పుడు 24 రూపాయలు పెడితే నాకు 24 కిలోల బియ్యం వస్తాయి. అయితే ఇప్పుడు నువ్వు 20 ఎంత మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నావు, నలుగురం ఉన్నాం, 20 కిలోల బియ్యం వస్తున్నాయి. ఫ్రీగా ఇస్తున్నావు, బియ్యం ఇస్తున్నావు, తెలియనట్టు కాదు, బియ్యం ఇస్తున్నావు. ఆనాడు సరే బియ్యం ఫ్రీగానే ఇస్తున్నావు. కానీ అది బియ్యం బదులు నువ్వు నూనె ప్యాకెట్ల మీద రేటు పెంచుతుంది, అన్నిటిలో మీద మీరు రేటు పెంచుతుంది. లేకపోతే మన ఏంది మందు తాగే బ్లాక్ దాని మీద మంది చీప్ కోటరు 90 రూపాయలు ఉండేది 120 రూపాయలు చేసావు. మొన్న 2 రోజులు బంద్ చేస్తే 250 రూపాయలు బ్లాక్లు అమ్మారు. నేను తాగలేదు, నాకు తెలియదు. మేము క్రిస్టియన్, నేను ఉన్నమాట చెప్తాను. అదే నేను అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకున్నాను. నేనేంటంటే వికలాంగులకు బస్ పాస్ చేయిస్తానండి.
నేను వికలాంగుని అయితే నాకు పోతే నా పింఛన్ పోతే అంతకు మించి ఇంకేం లేదా. వైఎస్ఆర్ మన కేసీఆర్ పుణ్యాలకు నాకు పింఛని అంటే నాకు వైఎస్ఆర్ పిల్లనే వచ్చింది నాకు 1500. ఆయన పెన్షన్ మేము పెంచమని చెప్పలేము. 3016 రూపాయలు అంటే 15 రూపాయలు ఎంత 1516 రూపాయలు ఆయన పెంచినది. ఆయన ఉన్న రాజశేఖర ఉన్న పిల్ల అయితే మాకు ఇదంతా బాధ ఏం లేకుండా అండి. ఇది కరెక్ట్ నేనైతే మాట్లాడతాను అంతే, అంతకించి ఆమె లేదు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.